మిత్రులందరికీ నమస్కారం. చాలా కాలంగా నన్ను సెల్ఫ్ హిప్నాటిజం కోర్సు, ఎన్ఎల్‌పి, సీబీటీ ఇవన్నీ ఎప్పుడు నేర్పుతారు అంటున్నారు. నాకు ఒకటి వీలు కాక నేను రీసెర్చ్ వర్క్‌లు ఎక్కువ ఉండడం వల్ల, అలాగే ప్రోగ్రామ్స్‌లో వెళ్ళడం వల్ల నేను నేర్పడం మానేస్తున్నా. అడిగేవాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఒకరిద్దరు అడుగుతున్నారు. అందరూ కలెక్టివ్‌గా క్లాసులు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్ జూన్ 30 తారీఖున స్టార్ట్ అవుతుందండి. మండే నుంచి ఫ్రైడే వరకు ఎవ్రీడే 6-7 5 రోజుల ప్రోగ్రామ్ అండి ఇది. ఫస్ట్ డే మీకు సెల్ఫ్ హిప్నోటిజం అంటే ఏంటి? ఆహ్, దానికి సంబంధించిన థియరీ ఉంటుంది ఫస్ట్ డే. తర్వాత ఫస్ట్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి. అసైన్‌మెంట్స్ అది ఉంటాయి. అండ్ సెకండ్ డే వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ తిరిగి దానికి ఎక్స్‌టెన్షన్ థియరీ ఉంటుంది. థియరీ తర్వాత మళ్ళా ప్రాక్టికల్స్ ఉంటాయి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతీది కూడా సజెషన్స్ కావచ్చు, అఫర్మేషన్స్ కావచ్చు, పాజిటివ్ థింకింగ్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని మూడిట్ల మధ్య భేదాలేంటి, ఆహ్, ఏది ఎప్పుడు ఎలా వాడుకోవాలో అన్నీ కూడా మీకు షీట్‌లో వచ్చేస్తాయండి. వాట్సాప్ గ్రూప్‌లో గాని ఆర్ పర్సనల్‌గా మీకు పంపించడం గాని జరుగుతుంది. ఇంక మూడో రోజులోకి వచ్చేటప్పటికి ఏంటంటే పవర్ ఆఫ్ సజెషన్స్ ఎలా ఇచ్చుకున్నారు దాని మీద. 4 ప్రాక్టీస్ సెషన్స్ పెంచుకుంటూ వచ్చి ఆటో థెరపీ, ఆటో హీలింగ్, ఆటో సజెషన్, ఆటో కమ్యూనికేషను, ఆటో ఎనాలిసిస్ ఇలాగా ఏ, 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 ఏ అని కొన్నుంటాయి. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఐదో రోజు ఏంటంటే ఈ 5 రోజులు జరిగింది ఏదైతే ఉందో అది ఫైనల్‌గా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొనుంటారు. చేసుకున్నన్నిటికి కూడా ఉంటుంది. ప్రతిదానికి మీకు ఏది చెప్పామో ఆ చెప్పిన మెటీరియల్ మీకొస్తుందండి. అది టెక్స్ట్ అయితే టెక్స్టు, అవసరం అనుకుంటే బుక్ అయితే బుక్కు, లేదనుకుంటే నా సెల్ఫ్ ఎవిడెన్స్ సీడీ అయితే సీడీ. సర్టిఫికేట్ కూడా కావాలనుకుంటే ఇంకొక రూ. 500 ఎక్స్‌ట్రా పెట్టాలండి. ఈ కోర్స్ 10,000 కానీ ఆహ్, ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా హాఫ్ ప్రైస్ తోటే చేస్తుంటాం. రూ. 5,000. 1982 నుంచి నేను సెల్ఫ్ హిప్నోటిజం క్లాసులు చెప్తున్నానండి. ఇప్పటికి 43 ఏళ్లయింది. అప్పటి నుంచి 91, 92 వరకు కొన్ని వందల బ్యాచ్‌లు నేను సెల్ఫ్ హిప్నోటిజం నేర్పాను అందరికి కూడా. అది నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో సుమారు ఒక 100, 120 మంది డాక్టర్లున్నారండి. కొంతమంది అందరూ రిటైర్ అయిపోయారు చాలామంది. సైకియాట్రిస్టులున్నారు, న్యూరాలజిస్టులున్నారు, సర్జన్స్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, ఆర్థోపెడిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్టులు ఎక్కువ మందున్నారు, డెంటిస్టులున్నారు. సో, రంగారావు మెడికల్ కాలేజు, ఆంధ్ర మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, ఉస్మానియా మెడికల్ కాలేజీలో స్టూడెంట్లందరూ కూడా సిద్ధార్థ ఒకటి. నా దగ్గర అప్పుడు 82 మధ్య నాకు ఎక్కువ మంది నేర్చుకున్నారండి. తర్వాత అలా క్లాసులు పెట్టడం అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. ఎందుకంటే క్లినిక్‌లు, తిరగడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే పేర్లు చెప్పడానికి వీలు కాని అత్యంత ప్రముఖులున్నారండి. చనిపోయినోళ్ళు పేర్లయితే కొంతమంది చెప్పగలను. అందరిని చెప్పడం వీలు కాదు. మన లోక్‌సభ స్పీకరు జీఎంసీ బాలయ్య గారు. అలాగే ఇంకో పొలిటీషియను ఆహ్, జ్యోతుల సీతారామ గారని ఆయన. బోలెడుమంది ఎమ్మెల్యేలు, బోలెడుమంది మినిస్టర్లు, బోలెడుమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వాళ్ళందరూ గూడా అప్పట్లో నేర్చుకున్నారు. నా దగ్గరకొచ్చాక చాలామంది బిజినెస్‌లో డెవలప్ అయ్యారు. కోటీశ్వరులయ్యారు. డబ్బు సంపాదించారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవన్నీ గూడా చేసుకున్నారు. అలాగే యూకేలో ఒక పెద్ద సైకియాట్రిస్ట్ ఉన్నారండి. జైల్స్‌కి సైకియాట్రిస్ట్. పేరు చెప్తే ఆయన ఫీల్ అవ్వచ్చు. కానీ 88-91 నుంచి ఆయన యూకే ఎళ్ళేదాకా అంటే ఒక 25 ఏళ్ల క్రితం అంటే 30 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడాయన. 2006లో ఒకసారి వచ్చానండి మళ్ళా లండన్ నుంచి వచ్చి కలిసాడాయన. ఇప్పుడు లండన్‌లో లేడు గానీ వేరే వేరే దేశాలు వారానికో దేశం వెళ్తుంటాడు. అత్యంత ప్రముఖ సైకియాట్రిస్ట్ అండి ఆయన. ఆయన గూడా ఒక 25, 30 ఏళ్ళు నా శిష్యరికం చేశాడు. సెల్ఫ్ హిప్నోటిజం నేర్చుకున్న వాళ్ళు. ఆనాడు సెల్ఫ్ హిప్నోటిజం నేర్చుకున్న వాళ్ళు. ఒక డెర్మటాలజిస్ట్ ఉన్నాడండి నా శిష్యుడాయన. 91లో నా దగ్గర నేర్చుకున్నాయన. రోజుకు 400 మంది పేషెంట్స్ ఓపీ ఉంటారండి. ఆయన దగ్గరకొచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్‌లకి అందరికీ చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడంటే, "మీరెంత ఓపికగా 400 వాళ్ళకి చెప్తారు. మా గురువుగారున్నారు. ఎలా నవ్వాలి, ఎలా స్మైల్ చేయాలో అన్నీ చెప్పారని" చెప్పేసి చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్‌లని నా దగ్గరికి పంపించాడాయన. అంచేతేటంటే మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి ఉపయోగపడుతుంది. మానసిక సమస్యలున్నా, శారీరక సమస్యలున్నా, మెమరీ కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నిట్లికి కూడా ఈ టెక్నిక్స్, టిప్స్ బాగా ఉపయోగపడతాయండి. మీరు ఎవరు కావాలనుకున్నా సరే కింద లింక్ ఇస్తున్న లింక్‌లో క్లిక్ చేయండి. లేదనుకుంటే నాకు ఫోను నంబర్‌కి మెసేజ్ పెట్టండి. రకరకాల పద్ధతిలో జాయినింగ్ పద్ధతులున్నాయి. అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
నా ఫోన్ నంబర్ పడితే ఫోన్ నంబర్‌కి జీపే చేయొచ్చు. లేదనుకుంటే ఎపెక్స్ యాప్ ద్వారా గానీ క్లాస్ ప్లస్ యాప్ ద్వారా గానీ లింకులు పంపుతా. ఆ లింకులు కూడా పే చేసుకోవచ్చు. మీరందరూ ఒక జీరో హీరో అవ్వడానికి సరిపడగా మీ సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ను వాడుకోవడం ఎలాగో ఈ టెక్నిక్స్, టిప్స్, మెథడ్స్ అన్నీ కూడా ఈజీ వేలో మీకు ఆన్‌లైన్‌లో జరిగిపోతాయండి. జూన్ 30 నుంచి 5 రోజుల పాటు ఎవ్రీడే 6-7 గంట ఉంటుంది. బట్ ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువొస్తాయి. అవన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆహ్, తక్కువ మందైతే ఒక గ్రూప్ ఉండదు. ఎక్కువ మందైతే వాట్సాప్ గ్రూప్ పెడతాం. మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళా తిరిగి అందరూ అడుగుతున్నారు చాలామంది. నేను పెట్టడం మొదలుపెడుతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. నా నా యాప్స్‌ని డాక్టర్ క్రాంతి గారి యాప్ అని గాని, లేదనుకుంటే గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ అని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. బై.